పార్టీ వ్యవహారం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా అది క్యాండిడేట్ మీద ఖచ్చితంగా చూపిస్తుంది. పార్టీ బాగుంటే క్యాండిడేట్ బాగుంటాడు. సో అవర్ గవర్నమెంట్ చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే నేను ఒక్క లైన్ చెప్తా. వెంకట్రామిరెడ్డి గారి పర్ఫార్మెన్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల, అది ప్రతి గ్రామంలో అమలు చేస్తున్న విధానం వల్ల ఈ రోజున ఆయనకి గౌరవం పెరిగింది. డెఫినెట్గా అంతే కదండి. ఐ విల్ టెల్ యూ, సీఎం గారు తీసుకొని వచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తుంటారు. అరే ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా పిలుస్తానే సెక్రటరీ అంటేనే అతను వస్తాడు, అడ్మిన్ అంటేనే అతను వస్తాడు, వెల్ఫేర్ అంటే అతను అట్లా వస్తాడు, ప్లానింగ్ అంటే ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఒక 2000 ఇళ్లకు సంబంధించిన ఒక ప్లానింగ్ సెక్రటరీ, ఒక విఆర్ఓ అని, ఒక వెల్ఫేర్ సెక్రటరీ సంక్షేమ కార్యక్రమాలు చూసుకోండి, ఒకరు ఎడ్యుకేషన్ డిజిటల్ సెక్రటరీని, ఒక సర్వేయర్ని, అందరినీ చేసినారు. ఒక ఇంటి దగ్గర పోతే ఒక సమస్య చెప్తానే ఇమీడియట్గా వాలంటీర్ని అడుగుతా, ఏమ్మా అతనికి ఏం రావటం లేదా ఎందుకంటే, సార్ పలానా కారణంతో రాలేదంటాడు. ఇమీడియట్గా వెల్ఫేర్నో లేకుంటే దాన్ని అడ్మిన్నో పిలుస్తాం. ఏం అడ్మిన్ ఇట్లా ఇది అంటే, సార్ ఇట్లా ఇది ఇష్యూ ఉంది సార్, ఇప్పుడు క్యూలో ఉంది, లేకుంటే అతను తప్పుగా చెప్తున్నాడు సార్, ఇది యాక్చువల్ రీజన్ అంటే, ఓహో ఇలా అని చెప్పేసి ఆ మెకానిజం ఉంది కాబట్టే నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను. ఆ మెకానిజం ఉంది కాబట్టి దీనికి సొల్యూషన్ చూపించగలుగుతాను. ఆ మెకానిజం లేకుంటే నేను సొల్యూషన్ చూపించలేను కదా. అవును, బ్లాంక్గా ఉంటాను కదా. వచ్చి అడుగుతాడు, నాకు పెన్షన్ రాలేదు అంటాడు, ఏం మా పెన్షన్ ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను అటు ఇటు తిరగల. సచివాలయ వ్యవస్థ లాంటి బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది, వాలంటీర్ వ్యవస్థ లాంటి బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా నేను అతన్ని అడిగి దానికి ఒక సొల్యూషన్ చూపించగలుగుతున్నాను. ఒకవేళ ఇది ఇట్లయితే ఈ విధంగా వస్తుంది, లేదంటే ఇలా రాదు అని చెప్పి చెప్పగలుగుతున్నాను. ఈ వ్యవస్థలన్నీ పెట్టారు, మేమెందుకు అవసరం లేదు, ఎమ్మెల్యే యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది ఈ వ్యవస్థల వల్ల అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా? సిస్టమ్ అనేది ఎప్పుడే కానీ పబ్లిక్లో డెలివరీ సిస్టమ్ బాగా ఉండాలి అనే ఉద్దేశంతో వివిధ మార్పులు మోర్ డీసెంట్రలైజ్డ్గా వచ్చింది. అవును. సో దాన్ని అక్కడున్న ఎమ్మెల్యేలు లేకుంటే సర్పంచ్లు, ఎంపీటీసీలు ఏ విధంగా ఆ వ్యవస్థను వాడుకుంటారు అనేది ఇంపార్టెంట్ అండి. సో డెఫినెట్గా బెటర్మెంట్ వచ్చినప్పుడు ఆ సిస్టంలోకి మనం దూరి దానికి తగ్గట్టుగా మనం పనిచేస్తూ ఉండాలి. పొద్దున్నే అందరినీ వెనకేసుకుని వెళ్తున్నారు కదా ఆఫీసర్స్, అందుకని పాపం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. ఏమవుతుందండి, నేను 40 వార్డులు ఉన్నాయి, 290 గ్రామాలు ఉన్నాయి. నేను 40 వార్డు కంటే అంత రొటేషన్లో వచ్చినా కానీ వాళ్ళకి నెల తర్వాత ఒక రోజు వచ్చేది. పల్లెలకు పోయినాను అనుకో, వాళ్ళకందరికీ వచ్చినా కానీ ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో ఒక మండలానికి వచ్చేది. ప్రతి గ్రామం ప్రతి రోడ్డు తిరిగారా? ప్రతి సందు తిరిగాను. ప్రతి సందు తిరిగాను. అది నేను తిరగని సందులేం కాదు, నాకు తెలియని వాళ్ళేం కాదు అని ప్రతి ఊరు తిరిగాను, ప్రతి సందు తిరిగాను. ఎందుకు అంత తిరగాల్సిన అవసరం వస్తుంది? నా ప్రొఫెషన్ తిరగకుండా అనాల కానీ తిరిగితే ఏముంది తప్ప ఏమంటారు. కూర్చున్నా గెలుస్తారు కదండి. అట్లని కాదండి, మీకున్న చరిష్మా బట్టి. నేను గుడ్ ఆర్ బ్యాడ్, నేను పొలిటికల్ సిస్టంలో ఉన్నంత వరకు కూడా తిరుగుతూ ఉంటానండి. రోజు 3 గంటలు. నాకు ఆరోగ్యంగా ఉంటాం కదా, ఎక్సర్సైజ్ కూడా, అది కూడా. సో చల్లగాలి ఉంటుంది, జనాన్ని కలుస్తుంటే ఉన్న నా ప్రొఫెషన్ అట్లాంటిది కదా. సో జనాన్ని కలిసే కొద్దీ ఇబ్బంది లేకుండా మనకు కూడా ప్రాక్టికల్గా ఉన్న నీడ్స్ అండ్ డీడ్స్ అని తెలుస్తుంది. ఇంకో నాణ్యంకి రెండో వైపు వస్తా. చెప్పండి. మీ పైన వచ్చే అవినీతి ఆరోపణలు, చాలా రకాలుగా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. గోల్ఫ్ కోర్సులకు వెళ్తుంటారు ఆయన, పెద్దవి. తర్వాత హార్స్ రైడింగ్లు చేస్తూ ఉంటారంతా, అవన్నీ కూడా ఆయన చేతిలో నడుస్తూ ఉంటాయి. గోల్ఫ్ కోర్సుకు వెళ్ళేది అట్లాంటిది ఏం లేదండి. కోవిడ్ టైంలో హార్స్ రైడింగ్ నేను, మా పిల్లలు, నా కొడుకు, అంటే మీ పర్సనల్ విషయాల్ని కూడా ఎందుకు అంత ప్రొజెక్ట్ చేస్తోంది మీడియా? ఉంటుందండి. అంటే మీడియాని ప్రొజెక్ట్ చేస్తోందా, ప్రతిపక్ష పార్టీలు దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాయా మిమ్మల్ని డైరెక్ట్గా ఎదిరించలేక? అది తప్పని నేనేమనుకోండి. ఇప్పుడు నేను హార్స్ రైడింగ్ అంది, అవి నా సొంతం కాదు, వచ్చి ఒక పిల్లోడు నేర్పిస్తానన్నాడు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకున్నారు. మా వైఫ్, నేను, మా కొడుకు అందరూ కూడా నేర్చుకున్నాం. ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీకు మీ రియాక్షన్ ఫస్ట్ టైం వచ్చేది అదే రైట్గా తీసుకునేవారా లేకపోతే? అట్లా ఏం లేదండి. ఇప్పుడు అదేం తప్పు కాదు. నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు నా దగ్గర ఏం లేవు. ఉంటే ఇప్పుడు అందరు కామెంట్ చేసిన వాళ్ళు ఏమన్నా ఇదే పద్ధతిలోనే ఉంటా అంటారు, ఇదేం లేదు. విచ్ ఈస్ నాట్ ఇల్లీగల్, ఏం కాదు కూడా కాదు కదా. అవును, తప్పేం కాదు. సో మాట్లాడుతుంటారు, భూములు ఆక్రమిస్తూ ఉంటారు, ఎవరికి తెలియకుండా జరుగుతుంటాయి వ్యవహారాలన్నీ. డైరెక్ట్గా జేసీ గారే మాట్లాడుతుంటాడు ఆ మాటలు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడతారు. వాని మొహం, వాడు నీతులు చెప్పడం అంటే ఆయన పెద్దవాడు కదా, ఆయన్ని మీరు వాడి మొహం అనేస్తున్నారు. ఎప్పటికీ పెద్ద చిన్న వయసును బట్టి ఇవ్వాలా, మాట్లాడే సంస్కారం బట్టి ఇవ్వాలా అని చూస్తే నేను సంస్కారం బట్టే ఇవ్వాలి అంటాను. వయసుకి ఏముందండి, ఊర్లో మర్రి చెట్టుకు పెరుగుతా ఉంటుంది, ఆ ఊర్లో సీక్ చెట్టుకు పెరుగుతాను, దానికి ఏముంటుంది. కానీ సంస్కారం, ఆ సంస్కారం అతను కోల్పోయినప్పుడు
ఖచ్చితంగా అలాంటివి మాటలే అనిపిస్తాడు. సో నా మీద అన్ని అలిగేషన్స్ చేసినారు కానీ ఏ ఒక్కడు వచ్చి కంప్లైంట్ చేసినది కానీ ఏ ఒక్కడు గాడు వచ్చి చెప్పినది లేదు. వాళ్ళ పొలిటికల్ దాని మీద వీళ్ళకి ఎలా తయారైపోయిందంటే కేతిరెడ్డి మీద మాట్లాడితే మేము ఫేమస్ అవుతామనే పద్ధతికి వచ్చింది. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ అంతా అలాగే తయారైంది కదా. మీరు కూడా ఏం మాట్లాడరు వాళ్ళ మీద, ఎందుకని అసలు వాళ్ళు మాట్లాడతారు అన్నప్పుడు మీరు మాట్లాడాలిగా అట్లీస్ట్. ఐ డోంట్ కేర్ అండి. ఇప్పుడు ఎలా తయారైతుందంటే నా చేత అనిపించుకొని వాళ్ళు ఫేమస్ కావాలని. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడితే మేము పెద్దగా అయిపోతాము అనే ఒక వ్యవహారంతోనే మాట్లాడుతుంటారు. వారు మాట్లాడే భాష కానీ వాడు స్థాయి, వాళ్ళ ఇంట్లో పక్కింటోనికి వాడు అన్నం పెట్టాడు, పక్కింటోడు వాడు ఎవడో గుర్తించాడు, సోషల్ మీడియాలో అన్ని నీతులు చెప్పేస్తా అంటాడు, సోషల్ మీడియాలో అన్నీ చెప్తూ ఉంటా అంటాడు. సో ఎందుకు చెప్తుంటాడు? జగన్ రెడ్డి ఇట్లా, జగన్ రెడ్డి అంటాడు, వాడు సైకో అంటాడు, వాడు ఇంకోడు అంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డినే అంతగా మాట్లాడుతున్నాడు, వీడు పెద్ద పుడింగ్ అనుకోవాలా అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఎలా తయారైందంటే సిస్టంలో అలా పెద్దవాళ్ళ మీద ఇంకోరి మీద మాట్లాడితే పెద్ద అవుతామనేది. కానీ ఆ సోషల్ మీడియాని బేస్ చేసుకుని కేతిరెడ్డి గారు పొద్దున్నే మార్నింగ్కి వెళ్తారు, అలా తిరుగుతారు, వెనకాల అందరినీ వెనకేసుకుని అని చెప్పారు. అలా ఏం లేదు. సోషల్ మీడియా అనేది ఒక సింపుల్ థింగ్ అండి. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కడు ఒక టీవీ ఛానల్కి ఓనరు, ప్రతి ఒక్కడు ఒక పేపర్కి ఓనర్ ఉన్నట్టు. బ్లాగ్స్ రాస్తుంటారు, బ్లాగ్స్ చేస్తుంటారు. నేను చేసే కార్యక్రమం నేను లైవ్ పెడుతున్నాను. అది ఈ రోజు కాదు కదా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లైవ్ పెట్టాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ప్రతిపక్షంలో నాదంతా నా ఫేస్బుక్లోనే ఉంది. కావాలి ఫేస్బుక్లో ఉంది, మీరు చూడండి. వేల వీడియోస్ ఉంటాయి, ఎన్నో వేల వీడియోస్ ఉంటాయి. ప్రతిపక్షంలోనే ఉన్నాను. ఆ రోజు మాట్లాడలేదు ఎందుకు?